జాతీయ రహదారి భద్రతా మాసంలో భాగంగా చీరాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్స్ ని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రహదారి భద్రత మనందరి బాధ్యత అని చీరాల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బొమ్ము రామకృష్ణారెడ్డి అన్నారు. చీరాల ఆర్టీసీ డిపోలో నిర్వహించిన జాతీయ రహదారి భద్రతా మాస కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. జాతీయ రహదారి భద్రతా మాస కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది జనవరి 24న నిర్వహించే డ్రైవర్స్ డే కార్యక్రమాన్ని ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతపై డ్రైవర్లు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. భద్రతకు ప్రత్యేకంగా నిలిచిన రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఉద్యోగిపై ఉందన్నారు. డ్రైవర్లు కండక్టర్ల సమన్వయంతో రోడ్డు భద్రతను పాటిస్తూ ప్రమాదాలను నివారించిన సంస్థ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఎం కుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్ జీవీ రావు, ట్రాఫిక్ సూపరింటెండెంట్ డి కుమారి, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ దాంట్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని మేము అడిగినప్పుడు మీ డిపో మేనేజర్ రెడీ చెప్పారు. మా 24 డ్రైవర్స్ చేయండి, ఆ రోజు పెడితే బాగుంటుంది. చాలా సంతోషం. నాకు ఇంతకుముందు తెలియదు, ఫస్ట్ టైం నేను చేసినమాట. 24 జనవరి డ్రైవర్స్ చేయండి. ఓకే, అందరికీ శుభాభినందనలు. ముఖ్యంగా చెప్పాల్సింది మన ఈసారి చెప్పారు, ఆయన చెప్పారు దేని గురించి, డ్రైవరు కండక్టర్ ఎలా అనేది. కింగ్ అనేది మీకు డ్రైవర్స్ తెలిసి ఉండదు. బండికి కింగ్ అయితే బండి ముందుకు పోదు. అలాగే డ్రైవర్ కూడా ఈ సంస్థకి కింగ్ లాంటి వాడు. డ్రైవర్ అక్కడ ఉండి చేస్తేనే బండి గమ్యస్థానానికి యాక్సిడెంట్ లేకుండా జాగ్రత్తది ప్రయాణికులను చేస్తారు. తద్వారా మన సంస్థకి రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ వచ్చిన ద్వారా మన సంస్థ చెందుతుంది. మీరు కూడా దాంట్లో భాగస్వాములు, మీరు కూడా ప్రతిఫలాన్ని పొందుతామంటారు. ఇంకో విషయం, మన కండక్టర్స్ గురించి కూడా చెప్పారు. డ్రైవర్ కండక్టర్ అనేది భార్యాభర్తలు లాంటి వెహికల్కి. డ్రైవర్ మన ఇంట్లో భర్త బయట పని చేసి వచ్చి అవన్నీ తీసుకొచ్చి ఎలా ఇస్తాడో ఇంట్లో ఉన్న అన్నట్లు దాకా తెస్తూ డ్రైవర్ బండి నడుపుతూ ఉంటే ఆ బండి ప్యాసింజర్స్ ఎక్కిస్తున్నారు. కండక్టర్ దాన్ని వాళ్ళందరినీ చూసుకుని టికెట్ బట్టి రెవెన్యూ కలెక్షన్ చేయగలిగితే ఇబ్బంది లేకుండా మనకి ఆదాయం కూడా తిరుగుతూ ఉంటుంది. సో మీరంతా దాన్ని జాగ్రత్తగా గమనించి పాటిస్తారని నేను కోరుతున్నాను. ఇంకోటి ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ తరఫున మీకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఈ మధ్య డ్రైవర్స్ వచ్చారు నా దగ్గరికి, హెవీ ఎన్ఫోర్స్మెంట్స్ కనపడతలేదండి. అది సాఫ్ట్వేర్ అప్డేషన్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంతకుముందు ఏంటంటే మనకి 1130/1989 CRL అని ఉండేవి. అట్లా ట్యాక్సీలో అలాగే ఉండేవి. ఇంకోసారి అలా ఉంటుంది. మన సేఫ్ నెంబర్ ఉంటుంది, అది మిస్ మ్యాచ్ 2-3 ఉండేదానికి అది లైసెన్స్ని పక్కన పెట్టేసింది. ఎప్పుడైతే వీళ్ళు లైసెన్స్ రెన్యూల్ మా దగ్గరికి వస్తారో చూసి రెన్యూల్ చూసి అప్పుడు ఆ క్రెడెన్షియల్స్ అన్ని చూసి దాన్ని అప్డేట్ చేయడం జరుగుతున్నారు. నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుసుకుంటాం. వెళ్తున్నారు అధ్యక్షులు. డ్రైవర్లకు సంబంధించి అనుకుంటున్నారు అందరూ. డ్రైవర్లు అనే కాదు, డ్రైవర్లకి తోడుగా కండక్టర్లు వాళ్ళకి కాషన్ ఇస్తామన్నా ప్రతి విషయంలో కూడా. ఏ విషయంలో తప్పు జరిగినా సరే ఇద్దరు డ్రైవర్లు కండక్టర్లు సోదరులుగా ఉండాలి. అది కాబట్టి భద్రతా వారోత్సవాలంటే ఈ మాసమే కాకుండా ఎప్పుడు భద్రతతోనే ఉండాలి. ఎప్పుడు పని చేసినా సరే మనం ఇదే జాగ్రత్త అనేది ఎప్పుడు ఉండాల్సిందే. అయితే ఈ వారోత్సవాల టైప్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏ విధమైన యాక్సిడెంట్లు లేకుండా, ఎటువంటి కంప్లైంట్లు లేకుండా, ఇట్లా అంటే ఎక్కువ కావాలని చేస్తారని కాదు. ఇప్పుడు అందులో మనకు సమయం తక్కువగా ఉంటుంది. ఈ తక్కువ సమయంలోనే ఎక్కువ జాగ్రత్తగా ఉండి ఇంకా చీరాల డిపోకి మంచి పేరు తెస్తారని చెప్పి డ్రైవర్లందరినీ కోరుతున్నాను. బస్సులో ఉన్నటువంటి అందరి ప్రాణాలు కాపాడడం వల్ల అటువంటి